హాయ్ అండి. ఈరోజు నేను మీతో ఇంకో టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏం లేదండి, పొట్టు మినపప్పు పొట్టు ఈజీగా ఎలా ఊడి రావాలంటే, మనం పప్పు నానపెట్టక ముందే పప్పులో కాస్త వంట నూనె ఉంటుంది కదండి, మనం వంటకి రిఫైండ్ ఆయిల్ వాడతాం. సో దాన్ని కొంచెం అంటే కొంచెం చాలండి, దాన్ని యాడ్ చేసుకొని బాగా పప్పుగా పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలండి. బాగా పట్టాలండి దానికి. బాగా పట్టినాక దాన్ని మనం బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నైట్ అంతా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుంటాం కదండి. ఇది బాగా 3 టైమ్స్ నేను వాష్ చేసుకున్నానండి. ఇది బాగా దుమ్ము ఎందుకుందంటే, ఇది డైరెక్ట్ పొలంలో నుంచి వచ్చినవండి. సో అందుకని నాది కొంచెం మట్టి ఎక్కువ ఉంది, డస్ట్ కూడా ఉంది. సో నేను బాగా దీన్ని 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఓవర్ నైట్ నానబెడతానండి. నేను ఇంక ఇంట్లో దోశకి, ఇడ్లీకి పొట్టు మినపప్పునే యూస్ చేస్తానండి. హెల్దీ కూడా కదా. దీని పొట్టు కూడా నేను పూర్తిగా అయితే తీయనండి. 80% రిమూవ్ చేసి 20% అయితే ఉంచేస్తానండి. ఇట్లా నైట్ అంతా నానబెట్టుకుంటానండి. పొద్దున్న కల్లా ఇట్లా చూసారా ఎంత బాగా నానిందో. అది ఇట్లా అంటే చాలండి. పొట్టంతా ఈజీగా ఎలా రిమూవ్ అయిందో చూడండి. చూసారా ఎంత బాగా రిమూవ్ అయిందో. కొంచెం ఆయిల్ చాలండి, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఆయిల్ పట్టే మనకి ఆ జిడ్డు కూడా ఏమీ అనిపించదండి వాష్ చేశాక. సో ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. దయచేసి అందరూ యూజ్ చేయండి. బాగుంటుందండి టిప్ అయితే, మీకు యూస్ఫుల్ అవుతుంది. పొట్టు కూడా నేను చూసారా 80% రిమూవ్ చేస్తానండి. మొత్తం అయితే వాష్ చేయను నేను, హెల్దీ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ కూడా ఇవ్వండి, ఎంకరేజ్